ఫ్రెండ్స్, ఎక్సెల్లో ఈరోజు మనం ఒక డేటా పైన ఫార్మాటింగ్ని ఇంకో డేటాపై అప్లై చేయడానికి, అంటే ఒక డేటా పైన ఫార్మాటింగ్ని కాపీ చేసి ఇంకో డేటాపై పేస్ట్ చేయడానికి VBA కోడ్ని ఎలా రాయాలో ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఇప్పుడు ఎలా అంటే ఒక డేటా పైన ఫార్మాటింగ్ని కాపీ చేసి ఇంకో డేటాపై పేస్ట్ ఎలా చేయాలో ఇప్పుడు మనం నేర్చుకుందాం. చూడండి, ఇప్పుడు VBA కోడ్ రాయడానికి మనం విజువల్ బేసిక్స్ విండో అనేది ఓపెన్ చేసుకోవాలి. విజువల్ బేసిక్స్ విండో ఓపెన్ చేయాలంటే మనం ఇక్కడ డెవలపర్ ట్యాబ్ ఆప్షన్లోకి వెళ్ళాలి. మీ ఎక్సెల్ రిబ్బన్పై డెవలపర్ ట్యాబ్ ఆప్షన్ కనిపించకపోతే రిబ్బన్లో ఏదో ఒక ప్లేస్లో మౌస్తోని రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చినప్పుడు ఇక్కడ మనకి కస్టమైజ్ ద రిబ్బన్ ఆప్షన్ కనిపిస్తుంది. ఆప్షన్పై క్లిక్ చేయండి. మనకి ఎక్సెల్ ఆప్షన్స్ విండో ఓపెన్ అవుతుంది. ఈ విండోలో ఇక్కడ మనకి డెవలపర్ ట్యాబ్ ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ చెక్ చేసి లేకపోతే చెక్ చేసి ఓకేపై క్లిక్ చేయండి. అప్పుడు రిబ్బన్పై డెవలపర్ ట్యాబ్ ఆప్షన్ అనేది డిస్ప్లే అవుతుంది, కనిపిస్తుంది. ఇప్పుడు డెవలపర్ ట్యాబ్ ఆప్షన్లోకి వెళ్ళి ఇందులో విజువల్ బేసిక్స్ ఆప్షన్పై క్లిక్ చేయండి. మనకి విజువల్ బేసిక్స్ విండో ఓపెన్ అవుతుంది. ఇప్పుడు VBA కోడ్ రాయడానికి ఇక్కడ ఇన్సర్ట్ ఆప్షన్లోకి వెళ్ళి మోడల్ ఆప్షన్పై క్లిక్ చేయండి. మనకి మోడల్ 1 అనే నేమ్తో ఒక కోడ్ విండో ఓపెన్ అవుతుంది. ఈ విండోలో మనం VBA కోడ్ అనేది రాయొచ్చు. ఇక్కడ నేను కోడ్ రాస్తున్నాను చూడండి. సబ్ కాపీ ఫార్మాట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఎంటర్ రేంజ్ ఎందుకు ఇస్తున్నామంటే మన వర్క్ షీట్లో సింగిల్ సెల్ కానీ మల్టిపుల్ సెల్స్ కానీ ఒక రేంజ్ కిందకే తీసుకుంటాం కాబట్టి రేంజ్ అని ఇస్తాం. రేంజ్ ఓపెన్ బ్రాకెట్ ఇక మనకు సెల్ 1 అని అర్థం. ఇక్కడ సెల్ రేంజ్ అడ్రస్ అనేది ఇవ్వాలి. ఏ సెల్ రేంజ్ అడ్రస్ అంటే ఇప్పుడు మనం ఏ డేటా పై ఉన్న ఫార్మాటింగ్ కాపీ చేయాలనుకుంటున్నామో ఆ డేటా సెల్ రేంజ్ అడ్రస్ ఇవ్వాలి. చూడండి, ఆ డేటా అనేది ఏ సెల్ రేంజ్ లో ఉందో చూద్దాం. ఈ డేటా అనేది A1 to C4 సెల్ రేంజ్ వరకు ఉంది ఈ డేటా అనేది. కాబట్టి ఇక్కడ సెల్ రేంజ్ అడ్రస్ ఎలా యాడ్ చేస్తారంటే డబుల్ కోట్స్ A1 :C4 అగైన్ డబుల్ కోట్స్ క్లోజర్ బ్రాకెట్ డాట్ కాపీ. చూడండి, ఇక్కడ కాపీ కమాండ్ కనిపిస్తుంది. ట్యాబ్ బటన్ ప్రెస్ చేయండి, తీసేసుకుంటుంది. ఎంటర్ రేంజ్ ఓపెన్ బ్రాకెట్ ఇక సెల్ 1 ఆడుతుంది. ఇక్కడ కూడా సెల్ రేంజ్ అడ్రస్ ఇవ్వాలి. ఏ సెల్ రేంజ్ అడ్రస్ అంటే ఇప్పుడు మనం ఈ డేటా పైన ఫార్మాటింగ్ని కాపీ చేసి ఏ డేటా పై అయితే పేస్ట్ చేస్తామో ఆ డేటా సెల్ రేంజ్ అడ్రస్ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ మనం ఈ డేటా టోటల్ సెల్ రేంజ్ అడ్రస్ కూడా ఇవ్వచ్చు, లేదంటే ఈ డేటాలో సింగిల్ సెల్ అడ్రస్ కూడా ఇవ్వచ్చు. డేటాలో సింగిల్ సెల్ అడ్రస్ ఇవ్వాలంటే ఆ డేటాలో ఫస్ట్ సెల్ అడ్రస్ ఇస్తే చాలు. ఈ డేటాలో ఫస్ట్ సెల్ అడ్రస్ వచ్చి సెల్ E1 కాబట్టి డబుల్ కోట్స్ E1 డబుల్ కోట్స్ క్లోజ్ బ్రాకెట్ డాట్ స్పేస్ స్పెషల్. ఇలా చూడండి, ఇక్కడ మనకు స్పేస్ స్పెషల్ కమాండ్ కనిపిస్తుంది. ట్యాబ్ బటన్ ప్రెస్ చేయండి, తీసేసుకుంటుంది. 1 స్పేస్ ఇవ్వండి. ఎక్సెల్ అని ట్యాప్ చేయండి. ఎక్సెల్ అని ట్యాప్ చేయగానే ఇక్కడ మనకి కొన్ని కమాండ్స్ డిస్ప్లే అవుతున్నాయి. చూడండి, ఇందులో మనకి ఎక్సెల్ పేస్ట్ ఫార్మాట్స్ ఆ కమాండ్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని ట్యాబ్ బటన్ ప్రెస్ చేయండి, తీసేసుకుంటుంది. ఎక్సెల్ పేస్ట్ ఫార్మాట్స్ ఎందుకంటే ఇప్పుడు మనం డేటా పై ఉన్న ఫార్మాట్ని కాపీ పేస్ట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఎక్సెల్ పేస్ట్ ఫార్మాట్స్ కమాండ్ తీసుకోవాలి. ఎంటర్ అప్లికేషన్ డాట్ కట్ కాపీ మోడ్ ఈక్వల్ టు ఫాల్స్. అప్లికేషన్ డాట్ కట్ కాపీ మోడ్ ఈక్వల్ టు ఫాల్స్ ఎందుకంటే మనం డేటా పైన ఫార్మాటింగ్ని కాపీ చేసినప్పుడు ఆ డేటా అనేది సెలక్షన్లో ఉంటుంది. కాపీ చేసిన డేటా సెలక్షన్ని క్లియర్ చేయడానికి ఈ లైన్ ఆఫ్ కోడ్ అప్లికేషన్ డాట్ కట్ కాపీ మోడ్. ఇప్పుడు ఈ కోడ్ని స్టెప్ బై స్టెప్ రన్ చేసి చూపిస్తాను. ఇక్కడ ఆల్రెడీ మనకి డీబగ్ టూల్ బార్ యాడ్ అయి ఉంది. ఇక్కడ ఈ కోడ్ని స్టెప్ బై స్టెప్ రన్ చేసి చూపిస్తాను. స్టెప్ ఇంటూ చూడండి స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు ఈ లైన్ ఆఫ్ కోడ్ రన్ అవ్వగానే మనకి ఈ డేటా పైన ఫార్మాటింగ్ అనేది కాపీ అవుతుంది, అంటే ఆ డేటా అనేది కాపీ అవుతుంది. నెక్స్ట్ చూడండి కాపీ అయింది. ఇప్పుడు ఈ లైన్ ఆఫ్ కోడ్ రన్ అవ్వగానే మనకి ఈ డేటాపై ఆ డేటా పైన ఫార్మాటింగ్ అప్లై అవుతుంది, అంటే కాపీ పేస్ట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఆ డేటా పైన ఫార్మాటింగ్ ఈ డేటాపై కాపీ పేస్ట్ అయింది, అప్లై అయింది. ఇప్పుడు ఈ లైన్ ఆఫ్ కోడ్ రన్ అవ్వగానే మనం కాపీ చేసిన డేటా సెలెక్షన్ క్లియర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి క్లియర్ అయింది. నెక్స్ట్ ఇలా మనం ఒక డేటా పైన ఫార్మాటింగ్ని వేరొక డేటాపై అప్లై చేయడానికి, అంటే కాపీ పేస్ట్ చేయడానికి VBA కోడ్ని ఇలా సింపుల్గా రాయొచ్చు. ఇప్పుడు ఇదే కోడ్ని ఇలా కూడా రాయొచ్చండి. చూడండి, సబ్ కాపీ ఫార్మాట్ 1 ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఎంటర్ రేంజ్ ఓపెన్ బ్రాకెట్ డబుల్ కోట్స్ A1 :C4 డబుల్ కోట్స్ క్లోజర్ బ్రాకెట్ డాట్ కాపీ కమాండ్ రేంజ్ ఓపెన్ బ్రాకెట్ డబుల్ కోట్స్ E1 డబుల్ కోట్స్ క్లోజర్ బ్రాకెట్ డాట్ సెలెక్ట్ కమాండ్ ఎంటర్ సెలెక్షన్ డాట్. ఇక్కడ సెలెక్షన్ ఎందుకు ఇస్తున్నామంటే ఇక్కడ మనం
రేంజ్ E1 డాట్ సెలెక్ట్ కమాండ్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ సెలక్షన్ తీసుకుంటున్నాం. సెలక్షన్ పేస్ట్ స్పెషల్ ఎక్సెల్ పేస్ట్ ఫార్మాట్స్ ఎంటర్ అప్లికేషన్ డాట్ కట్ కాపీ మోడ్ ఈక్వల్ టు ఫాల్స్ ఇలా రాయొచ్చు. ఈ కోడ్ని కూడా స్టెప్ బై స్టెప్ రన్ చేసి చూపిస్తాను. స్టెప్ ఇంటూ స్టార్ట్ అయింది. విండోను కొంచెం సైడ్లోకి మూవ్ చేస్తాను, కనిపిస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ లైన్ ఆఫ్ కోడ్ రన్ అవ్వగానే మనకి ఈ డేటా అనేది కాపీ అవుతుంది. నెక్స్ట్ చూడండి కాపీ అయింది. ఇప్పుడు ఈ లైన్ ఆఫ్ కోడ్ రన్ అవ్వగానే మన కర్సర్ అనేది ఈ డేటాలో E1 సెల్ని సెలెక్ట్ చేసుకుంటుంది. నెక్స్ట్ చూడండి సెలెక్ట్ చేసుకుంది. ఇప్పుడు ఈ లైన్ ఆఫ్ కోడ్ రన్ అవ్వగానే మనకి ఈ డేటా పైన ఫార్మాటింగ్ అనేది ఈ డేటాపై అప్లై అవుతుంది, అంటే కాపీ పేస్ట్ అవుతుంది. నెక్స్ట్ కాపీ పేస్ట్ అయింది. ఇప్పుడు ఈ లైన్ ఆఫ్ కోడ్ రన్ అవ్వగానే మనం కాపీ చేసిన డేటా సెలెక్షన్ అనేది క్లియర్ అవుతుంది. నెక్స్ట్ క్లియర్ అయింది. ఇలా మనం ఒక డేటాపై ఉన్న ఫార్మాటింగ్ని ఇంకో డేటాపై అప్లై చేయాలన్నా కాపీ పేస్ట్ చేయాలన్నా VBA కోడ్ని ఇలా రాయొచ్చు. ఇప్పుడు అలానే ఇప్పుడు మనకి డేటా అనేది కొంచెం ఎక్కువ ఉంది అనుకోండి, అప్పుడు ఈ డేటా పైన ఫార్మాటింగ్ని ఈ డేటాపై అప్లై చేయాలంటే అంటే కాపీ పేస్ట్ చేయాలంటే అప్పుడు మనం ఫార్మాట్ పెయింటర్ని మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ డేటా పైన ఫార్మాటింగ్ని ఈ డేటాపై అప్లై చేసినప్పుడు అంటే కాపీ పేస్ట్ చేసినప్పుడు ఈ డేటా పైన ఫార్మాట్ అనేది ఏ సెల్ రేంజ్లో ఉందో ఈ డేటాపై కూడా అదే సెల్ రేంజ్ డేటాపై ఫార్మాటింగ్ అనేది అప్లై అవుతుంది. టోటల్ డేటాపై అప్లై అవ్వదు. చూడండి ఒకసారి చూపిస్తాను. ఇక్కడ హోమ్ ట్యాబ్లోకి వెళ్ళి ఈ డేటాను సెలెక్ట్ చేసుకొని ఫార్మాట్ పెయింటర్ పై క్లిక్ చేసి ఇప్పుడు ఈ డేటాపై క్లిక్ చేయగానే మనకి ఈ డేటా పైన ఫార్మాటింగ్ ఈ డేటాపై సేమ్ అదే రేంజ్ డేటాపై అప్లై అయింది. మనకి టోటల్ డేటాపై అప్లై అవ్వలేదు. ఇక్కడ మనకి ఈ డేటాపై ఫార్మాటింగ్ ఎలా అప్లై అవ్వాలి, ఈ టోటల్ డేటాపై ఫార్మాటింగ్ అనేది అప్లై అవ్వాలి. అలా అప్లై అవ్వాలంటే మనం ఫార్మాట్ పెయింటర్ని మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేయాలి. చూడండి ఫస్ట్ ఈ డేటాలో హెడ్డింగ్ సెల్స్ సెలెక్ట్ చేసుకోండి, హెడ్డింగ్ సెల్ రేంజ్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఫార్మాట్ పెయింటర్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఆ హెడ్డింగ్స్ పైన ఫార్మాటింగ్ని ఈ డేటాలో హెడ్డింగ్స్ పై అప్లై చేయండి. ఇప్పుడు ఈ డేటాలో హెడ్డింగ్స్ని వదిలేసి డేటా రేంజ్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఫార్మాట్ పెయింటర్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ డేటాలో కూడా హెడ్డింగ్స్ని వదిలేసి డేటాని ఇలా డ్రాగ్ చేసి సెలెక్ట్ చేసుకోండి. ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు డ్రాగ్ చేసి సెలెక్ట్ చేసుకోండి. చూడండి ఇప్పుడు మనకి ఈ డేటా పైన ఫార్మాటింగ్ అనేది ఈ డేటాపై ఎగ్జాక్ట్గా అప్లై అయింది. ఇప్పుడు ఇదే ఫార్మాటింగ్ని VBA కోడ్ ద్వారా ఈ డేటా పైన ఫార్మాటింగ్ని ఈ డేటాపై కంప్లీట్గా ఎలా అప్లై చేయాలో అంటే కాపీ పేస్ట్ ఎలా చేయాలో చూడండి. విజువల్ బేసిక్స్ ఇక్కడ ఆల్రెడీ మనం VBA కోడ్స్ అనేది రాసాం కదా, ఈ కోడ్స్ని కొంచెం మోడిఫై చేద్దాం. ఎలా అంటే ఇక్కడ స్టార్టింగ్లో రేంజ్ A1 to C4 తీసుకున్నాం కదా, ఇక్కడ C4 కాకుండా C1. ఇక్కడ రేంజ్ A1 to C1 డేటాలో హెడ్డింగ్స్ పై ఉన్న ఫార్మాటింగ్ని ఇక్కడ ఫస్ట్ కాపీ చేస్తాం. కాపీ చేసి ఆ డేటాలో హెడ్డింగ్స్ పై పేస్ట్ చేస్తాం. రేంజ్ E1 డాట్ పేస్ట్ స్పెషల్ ఎక్సెల్ పేస్ట్ ఫార్మాట్స్ ఇక్కడ వరకు కోడ్ ఓకే. ఇక్కడ రేంజ్ డబుల్ కోట్స్ A2 colon C4 డబుల్ కోట్స్ క్లోజ్ బ్రాకెట్ డాట్ కాపీ కమాండ్ రేంజ్ డబుల్ కోట్స్ ఇక్కడ సెల్ రేంజ్ అడ్రస్ అనేది ఇవ్వాలి. ఏ సెల్ రేంజ్ అడ్రస్ అంటే ఇప్పుడు మనం A2 to C4 సెల్ రేంజ్ డేటా పైన ఫార్మాటింగ్ ని కాపీ చేసి ఆ డేటాపై ఏ సెల్ రేంజ్ నుంచి పే చేస్తామో ఆ సెల్ రేంజ్ అడ్రస్ ఇవ్వాలి. చూద్దాం. ఈ వీడియోని కొంచెం ఇలా సైడ్లోకి మూవ్ చేసి ఈ డేటాలో మనం E2 సెల్ రేంజ్ నుంచి ఆ డేటా పైన ఫార్మాటింగ్ ని పేస్ట్ చేస్తాం అంటే అప్లై చేస్తాం. కాబట్టి ఇక్కడ E2 డబుల్ కోట్స్ కామా అగైన్ రేంజ్ ఓపెన్ బ్రాకెట్ డబుల్ కోట్స్ E2 అగైన్ డబుల్ కోట్స్ క్లోజ్ బ్రాకెట్ డాట్ ఎండ్. చూడండి ఇక్కడ మనకి ఎండ్ కమాండ్ కనిపిస్తుంది. ట్యాబ్ బటన్ ప్రెస్ చేయండి, తీసేసుకుంటుంది. ఓపెన్ బ్రాకెట్ చూడండి, బ్రాకెట్ ఓపెన్ చేయగానే మనకి కొన్ని కమాండ్స్ డిస్ప్లే అవుతున్నాయి. ఎక్సెల్ డౌన్, ఎక్సెల్ టు రైట్, ఎక్సెల్ టు లెఫ్ట్, ఎక్సెల్ అప్. ఇందులో ఎక్సెల్ డౌన్ తీసుకుంటాను. క్లోజ్ బ్రాకెట్ డాట్ అగైన్ ఎండ్ ఓపెన్ బ్రాకెట్ ఇక్కడ ఎక్సెల్ టు రైట్ తీసుకుంటాను. క్లోజ్ బ్రాకెట్ అగైన్ క్లోజ్ బ్రాకెట్ డాట్ స్పేస్ స్పెషల్ ఎక్సెల్ స్పేస్ ఫార్మాట్స్ ఎంటర్ అప్లికేషన్ డాట్ కట్ కాపీ మోడ్ ఈక్వల్ టు ఫాల్స్. ఇక్కడ మనం ఎక్సెల్ డౌన్ అండ్ ఎక్సెల్ టు రైట్ ఇచ్చాం కదా, ఈ 2 కమాండ్స్ ఎలా వర్క్ చేస్తాయంటే ఇప్పుడు మన డేటాలో E2 సెల్ రేంజ్ నుంచి కింది వారికి ఎక్కడ వరకు డేటా ఉందో అక్కడ వరకు సెలెక్ట్ చేసుకుంటుంది డేటాని ఎక్సెల్ డౌన్ అనేది. అలానే ఎక్సెల్ టు రైట్ అనేది E2 సెల్ రేంజ్ నుంచి డేటా రైట్ సైడ్ లో ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు సెలెక్ట్ చేసుకుంటుంది డేటాని. అంటే ఎక్సెల్ డౌన్ డేటాని కింది వరకు సెలెక్ట్ చేసుకుంటుంది ఎక్కడ వరకు ఉందో, ఎక్సెల్ టు రైట్ డేటా రైట్ సైడ్ లో ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు సెలెక్ట్ చేసుకుంటుంది. ఇప్పుడు ఎలా అంటే మనం కీబోర్డ్ షార్ట్ కట్ ప్రెస్ చేసి డేటాను సెలెక్ట్ చేస్తాం కదా, ఎలానో చూడండి. కీబోర్డ్ షార్ట్ కట్ వచ్చి
కంట్రోల్ షిఫ్ట్ డౌన్ యారో చూడండి డౌన్లో వరకు సెలెక్ట్ అయింది డేటా. అలానే కంట్రోల్ షిఫ్ట్ రైట్ యారో రైట్ సైడ్ లో ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు సెలెక్ట్ అయింది. సేమ్ అలానే ఎక్సెల్ డౌన్ అండ్ ఎక్సెల్ టు రైట్ కమాండ్స్ సేమ్ ఇలానే సెలెక్ట్ చేస్తుంది డేటాని. విజువల్ బేసిక్స్. ఇప్పుడు ఈ కోడ్ ని స్టెప్ బై స్టెప్ రన్ చేసి చూపిస్తాను. ఈ విండోని కొంచెం ఇలా మూవ్ చేస్తాను. స్టెప్ ఇంటూ చూడండి స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఈ లైన్ ఆఫ్ కోడ్ రన్ అవ్వగానే మనకి ఈ డేటాలో హెడ్డింగ్స్ సెల్స్ పై ఉన్న ఫార్మాటింగ్ అనేది కాపీ అవుతుంది. హెడ్డింగ్స్ సెల్ రేంజ్ కాపీ అవుతుంది. నెక్స్ట్ చూడండి కాపీ అయింది. ఇప్పుడు ఈ లైన్ ఆఫ్ కోడ్ రన్ అవ్వగానే ఈ డేటాలో హెడ్డింగ్స్ పై ఆ హెడ్డింగ్స్ పై ఉన్న ఫార్మాటింగ్ కాపీ పేస్ట్ అవుతుంది, అప్లై అవుతుంది. నెక్స్ట్ అప్లై అయింది. ఇప్పుడు ఈ లైన్ ఆఫ్ కోడ్ రన్ అవ్వగానే మనం కాపీ చేసిన డేటా సెలెక్షన్ క్లియర్ అవుతుంది. నెక్స్ట్ క్లియర్ అయింది. ఇప్పుడు ఈ లైన్ ఆఫ్ కోడ్ రన్ అవ్వగానే ఈ డేటాలో A2 టు C4 సెల్ రేంజ్ డేటా పైన ఫార్మాటింగ్ కాపీ అవుతుంది. నెక్స్ట్ కాపీ అయింది. ఈ లైన్ ఆఫ్ కోడ్ రన్ అవ్వగానే మనకి ఈ డేటాలో E2 సెల్ రేంజ్ నుంచి టోటల్ డేటాపై ఆ డేటా పైన ఫార్మాటింగ్ అప్లై అవుతుంది, కాపీ పేస్ట్ అవుతుంది. నెక్స్ట్ కంప్లీట్గా అప్లై అయింది. ఇప్పుడు ఈ లైన్ ఆఫ్ కోడ్ రన్ అవ్వగానే మనం కాపీ చేసిన డేటా సెలెక్షన్ క్లియర్ అవుతుంది. నెక్స్ట్ క్లియర్ అయింది. ఇలా మనం ఒక డేటా పైన ఫార్మాటింగ్ని ఇంకొక డేటాపై అప్లై చేయాలంటే అంటే కాపీ పేస్ట్ చేయాలంటే VBA కోడ్ని ఇలా రాయొచ్చు కంప్లీట్గా. ఎలా అంటే ఇప్పుడు మనకి డేటా కొంచెం ఎక్కువ ఉంది అనుకోండి, ఆ డేటాపై ఈ డేటాపై ఉన్న ఫార్మాటింగ్ని కంప్లీట్గా అప్లై చేయాలంటే అంటే కాపీ పేస్ట్ చేయాలంటే అప్పుడు మనం VBA కోడ్ని ఇలా రాయొచ్చు. ఇదే కోడ్ని ఇలా కూడా రాయొచ్చు అండి. చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకి సెకండ్ కోడ్ ఉంది కదా, ఈ కోడ్ని మోడిఫై చేసి చూపిస్తాను. ఇక్కడ A1 టు C1 రేంజ్ కాపీ E1 డాట్ సెలెక్ట్ ఇక్కడ వరకు ఓకే. సెలెక్షన్ డాట్ పేజ్ స్పెషల్ ఎక్సెల్ పేజ్ ఫార్మాట్స్ ఇక్కడ వరకు కోడ్ ఓకే. ఇక్కడ రేంజ్ A2 టు C4 డబుల్ కోట్స్ క్లోజ్ బ్రాకెట్ డాట్ కాపీ range double quotes E2 double quotes comma again range double quotes E2 double quotes close bracket dot end open bracket excel down close bracket dot again end open bracket excel to right close bracket again close bracket dot ఇందాక మనం ఇక్కడ డాట్ పేజ్ స్పెషల్ ఎక్సెల్ పేస్ట్ ఫార్మాట్స్ తీసుకున్నాం కదా, ఇక్కడ డాట్ సెలెక్ట్ కమాండ్ తీసుకుంటాం. సెలెక్ట్ కమాండ్ ఎంటర్ సెలెక్షన్ డాట్ పేజ్ స్పెషల్ ఎక్సెల్ పేస్ట్ ఫార్మాట్స్ ఎంటర్ అప్లికేషన్ డాట్ కట్ కాపీ మోడ్ ఈక్వల్ టు ఫాల్స్ ఇలా రాయొచ్చు. ఇప్పుడు ఈ కోడ్ని స్టెప్ బై స్టెప్ రన్ చేసి చూపిస్తాను. స్టెప్ ఇంటూ స్టార్ట్ అయింది. కొంచెం ఈ విండోని ఇలా సైడ్లో మూవ్ చేస్తాను కంపెనీకి. నెక్స్ట్ ఈ లైన్ ఆఫ్ కోడ్ రన్ అవ్వగానే మనకి ఈ డేటాలో హెడ్డింగ్ సెల్ రేంజ్ పైన ఫార్మాటింగ్ కాపీ అవుతుంది, హెడ్డింగ్ సెల్స్ కాపీ అవుతాయి. నెక్స్ట్ చూడండి కాపీ అయ్యాయి. ఇప్పుడు ఈ లైన్ ఆఫ్ కోడ్ రన్ అవ్వగానే మనకి ఈ డేటాలో E1 సెల్ని సెలెక్ట్ చేసుకుంటుంది. నెక్స్ట్ మన కర్సర్ అనేది E1 సెల్ని సెలెక్ట్ చేసుకుంది. ఈ లైన్ ఆఫ్ కోడ్ రన్ అవ్వగానే మనకి హెడ్డింగ్స్ పై ఉన్న ఫార్మాటింగ్ అనేది ఈ డేటాలో హెడ్డింగ్స్ పై అప్లై అవుతుంది. నెక్స్ట్ ఈ లైన్ ఆఫ్ కోడ్ రన్ అవ్వగానే మనం కాపీ చేసిన డేటా సెలెక్షన్ క్లియర్ అవుతుంది. నెక్స్ట్ క్లియర్ అయింది. ఇప్పుడు ఈ లైన్ ఆఫ్ కోడ్ రన్ అవ్వగానే ఈ డేటాలో A2 టు C4 సెల్ రేంజ్ డేటా పైన ఫార్మాటింగ్ కాపీ అవుతుంది. నెక్స్ట్ చూడండి కాపీ అయింది. ఇప్పుడు ఈ లైన్ ఆఫ్ కోడ్ రన్ అవ్వగానే ఈ డేటాలో E2 సెల్ రేంజ్ నుంచి డేటా ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు సెలెక్ట్ అవుతుంది. ఎలా అంటే ఎక్సెల్ డౌన్ ఎక్సెల్ టు రైట్ డేటా అనేది టోటల్గా సెలెక్ట్ అవుతుంది ఫస్ట్. నెక్స్ట్ చూడండి డేటా సెలెక్ట్ అయింది. ఇప్పుడు ఈ లైన్ ఆఫ్ కోడ్ రన్ అవ్వగానే ఆ డేటా పైన ఫార్మాటింగ్ అనేది ఈ డేటాపై కంప్లీట్గా అప్లై అవుతుంది, కాపీ పేస్ట్ అవుతుంది. నెక్స్ట్ అప్లై అయింది. ఈ లైన్ ఆఫ్ కోడ్ రన్ అవ్వగానే మనం కాపీ చేసిన డేటా సెలెక్షన్ క్లియర్ అవుతుంది. నెక్స్ట్ క్లియర్ అయింది. ఇలా మనం ఒక డేటా పైన ఫార్మాటింగ్ని ఇంకో డేటాపై అప్లై చేయాలన్నా అంటే కాపీ పేస్ట్ చేయాలన్నా VBA కోడ్ని ఇలా రాయొచ్చు. ఫ్రెండ్స్, ఎక్సెల్లో ఒక డేటా పైన ఫార్మాటింగ్ని వేరే డేటాపై అప్లై చేయడానికి అంటే కాపీ పేస్ట్ చేయడానికి VBA కోడ్ని ఎలా రాయాలో చూశారుగా. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ప్రసాద్ ఎక్సెల్ ట్యూటోరియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి.